హలో! అందరూ బాగున్నారా? అయ్యో! మిమ్మల్నేనండి. ఇంతకీ ఏంటి మాట్లాడుకున్నాం అంటే చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ గోల్డ్ గురించి. అందులోని నేను కొన్న ఈ చోకర్ గురించి, ఈ చోకర్ కొనడానికి వెనకాతల నేను వేసిన ప్లాన్ గురించి ఈరోజు మాట్లాడుకోబోతున్నాం. ఎందుకంటే రోజు రోజుకి బంగారం రేటు పెరిగిపోతుంది. చిన్నప్పుడు మా అమ్మమ్మ ఏదైనా కూరగాయల రేట్లు ఏమైనా పెరిగితే, "పాపం పెరుగుతున్నట్టు పెరిగిపోతుందమ్మా" అనేవారు. అలా అనిపిస్తుంది చూడు బంగారం రోజు రోజుకి పెరిగిపోతుంటే. గోల్డ్ రేటు పెరిగిపోతుంది. గోల్డ్ రేట్‌తో పాటు అసలు ఏదైనా సరే, ఏ జ్యువెలరీ తీసుకుందాం అనుకున్నా కూడా దానికి స్టోన్ యాడ్ చేయకుండా అసలు ఉండట్లేదు. చూడండి ఇందులో అసలు స్టోన్ ఎక్కడైనా కనిపిస్తుందా? ఆ మాత్రం దానికి ఇందులో స్టోన్ యాడ్ చేయడం ఎందుకు చెప్పండి? కానీ స్టోన్ లేకుండా అసలు ఏమీ లేదు. నేనైతే అసలు స్టోన్ లేకుండా తీసుకుంటాను అని వెళ్ళాను. అయినా సరే తప్పలేదు. స్టోన్ బారిన పడడం తప్పలేదనమాట. నేను దీన్ని ఎలా కొన్నాను అని. అదే గోల్డ్ షాప్‌లో స్కీమ్ కట్టే. కానీ ఇక్కడ మనం తెలివిగా ప్రవర్తించాల్సింది ఎక్కడ అంటే, గోల్డ్ షాపులు మనల్ని బురిడి కొట్టించడానికి చాలా ట్రై చేస్తూ ఉంటాయి. అందులో నాకు తెలిసి 4 రకాలైన స్కీమ్స్ ఉంటాయి. మొదటి రకం ఏంటి అంటే, మనం నెలకి ఒక రూ. 1000 కడుతున్నాం అనుకోండి. నెలకి రూ. 1000 కడితే 11 నెలలు 11,000 కట్టిన తర్వాత 12వ నెల ఇంకొక రూ. 1000 యాడ్ చేసి 12,000కి మీరు ఏదైనా వస్తువు తీసుకోవాలి అంటారు. అదొక టైప్. ఇంకా రెండో టైప్ ఏంటి అంటే, మనం ఒక నెల ప్రతి నెల రూ. 1000 కడుతున్నాం అనుకోండి ఇక్కడ కూడా. ఆ రూ. 1000కి ఎంత గోల్డ్ వస్తుందో ఆ గోల్డ్ యాడ్ చేసేస్తారు. అలా 11 మంత్స్ కట్టిన తర్వాత 12th మంత్ వాళ్ళు ఆ 1000 యాడ్ చేసేసి, దానికి కూడా ఎంత గోల్డ్ వస్తుందో యాడ్ చేసేసి, ఆ గోల్డ్‌కి సరిపోయినంత వస్తువు తీసుకోవచ్చు అంటారు. ఇంక థర్డ్ వన్ ఏంటి అంటే, మనకి 12 మంత్స్ కట్టేయాలి. మనమే కట్టాలి. నెలకి 1000 చొప్పున 12 మంత్స్ కట్టాలి. అంటే 12,000 అవుతుంది. ఇక ఆ 12,000లో మీరు తీసుకున్న వస్తువుకి మేకింగ్ ఛార్జెస్ అవి మేము తీసుకోము. ఓన్లీ వ్యాట్ కడితే చాలు. ఇంకా స్టోన్ ఏమైనా ఉంటే స్టోన్ కడితే చాలు. గోల్డ్ రేట్ కట్టుకుంటే చాలు అంటారు. ఇదొకటి. అండ్ ద ఫోర్త్ ఇంపార్టెంట్ వన్, దీన్నే మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఇలాంటి ఆప్షన్ ఎక్కడుంటుందో అలాంటి షాప్‌లోనే మనం కట్టాలి స్కీమ్. ఏంటి అంటే, ఎవ్రీ మంత్ మనం 1000 రూపీస్ కట్టినప్పుడు ఆ 1000 రూపీస్‌కి ఎంత గోల్డ్ వస్తుందో అంత గోల్డ్ పక్కన పెట్టేయాలన్నమాట. ఆ గోల్డ్ ఇంత గోల్డ్ వచ్చింది అని రాసేయాలి. అలాగ మనం 12 మంత్స్ కట్టిన తర్వాత మనకి ఇంత గోల్డ్ అని వస్తది. 12,000 రూపీస్ కాదు. ఇంత గోల్డ్ అని వస్తది ఎవ్రీ మంత్. అంటే ఆ గోల్డ్ రేట్ యొక్క వాల్యూకి సమానంగా. అది 12 నెలలకి ఎంత గోల్డ్ వస్తుందో అంత గోల్డ్‌కి సమానమైనటువంటి మనం వస్తువు తీసుకుంటాము. అండ్ మేకింగ్ ఛార్జెస్ ఉండవు. ఓన్లీ మనం జీఎస్టీ అవి కట్టుకుంటే చాలు. స్టోన్ ఏమైనా ఉంటే స్టోను. అలాంటి స్కీమ్‌లో జాయిన్ అవ్వడం వల్ల మనకి లాభం ఉంటది. అన్ని షాప్స్‌లో అది ఉండదు. అలాంటి అలాంటి ఆఫర్ స్కీమ్, గోల్డ్ స్కీమ్ ఎక్కడుందో అలాంటి దగ్గర మనం జాయిన్ అవ్వాలన్నమాట. అప్పుడు గ్రామ్ ఎంతుంది బంగారం? 5,500. ఇప్పుడు ఎంతుంది? 7,200. అప్పుడు 5,500 ఉన్నప్పుడు మనం రూ. 1000 కడితే కొంచెం ఎక్కువ బంగారం వస్తుంది. ఇప్పుడు మనం 7,200 ఉన్నప్పుడు మనం రూ. 1000 కడితే ఇంకా తక్కువ బంగారం వస్తుంది. చాలామంది అంటారు, "మీకెందుకండి ఇక్కడ బంగారం? దుబాయ్‌లో ఉంటారు కదా! దుబాయ్‌లో తక్కువ రేటుకి వస్తది. మంచి బంగారం వస్తది. తెచ్చుకోవచ్చు కదా అక్కడి నుంచి" అంటారు. కానీ చెప్పడం వరకు బాగానే ఉంటుంది. తక్కువ రేటుకైతే ఏవి తక్కువ రేటుకి రాదు. డిజైన్స్ కూడా అప్డేటెడ్‌గా ఉండవు. దుబాయ్ నుంచి ఇండియాకి తెచ్చుకోవడంలో ఉన్న ఇబ్బందులేంటో నేను చెప్తూ ఉంటాను. ఈ లోపల మీరు ఈ చోకర్ చూసేయండి. చూడండి ఇందులో ఎన్ని స్టోన్స్ పెట్టారో. ఈ స్టోన్స్ అవసరం అంతే, డబ్బులు తీసుకోవడానికి కాకపోతే. మన దేశంలో బంగారం కొనుక్కోవడానికి మనం ట్యాక్స్ కడుతున్నాం. అదే వేరే దేశం నుంచి తెచ్చుకున్నప్పుడు దానికి కూడా ట్యాక్స్ కట్టాలి. కానీ మనం ఇక్కడ ఎంత ట్యాక్స్ కడుతున్నామో 3% అంత కాదండోయ్. ఇంతకు 10 ఎక్కువ ఉంటుంది. లేకపోతే దాన్ని మనం స్మగుల్ చేస్తున్నట్టు అర్థం. అదేదో మన దేశంలోనే కొనుక్కుని మన వాళ్ళకే ట్యాక్స్ కడితే మనకే ఉపయోగపడుతుంది కదా అది. అయితే ఇంతకీ ఈ చోకర్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసేయండి. కానీ
మంచి బంగారం వస్తదంటే అవును. మంచి బంగారమే వస్తది. ఇక్కడ కంటే ప్యూరిటీ చాలా బావుంటది. ఎందుకంటే నేను అక్కడి నుంచి తెచ్చింది ఏదైనా మార్చామంటే ఇక్కడ మనకి గోల్డ్ టెస్టింగ్ మెషిన్ ఉంటది కదా! అందులో పెడితే 919 అలా వస్తదనమాట. మామూలుగా ఇక్కడ 22 క్యారెట్ అంటే ఏంటో తెలుసు కదా! 916 కానీ అక్కడి నుంచి తెచ్చింది 919 ఉంటది. అదే ఇక్కడ కొన్నదే కొన్ని స్పెసిఫిక్‌గా కొన్ని ఒకటో రెండో షాప్స్ ఉన్నాయి. అవి కాకుండా మామూలు ఏ షాప్స్‌లోనైనా కొన్నది మీరు ఇంకో షాప్‌లో మీరు ఎప్పుడైనా అవసరమయ్యి ఇంకో గోల్డ్‌ది ఇంకోటి కొనుక్కుందాం అనుకున్నప్పుడు ఇది పాడైపోయిన తర్వాత ఇంకోటి ఏమైనా కొనుక్కుందాం అన్నప్పుడు మీరు ఇచ్చారనుకోండి, మీకు ఎగ్జాక్ట్ ప్రైస్ అయితే ఆ రోజు 22 క్యారెట్ ఎంత ఉందో ఆ ప్రైస్ అయితే డెఫినెట్లీ ఇవ్వరు. ఒక 3% తగ్గించేసి ఇస్తారు. ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు ఆల్రెడీ ఎక్స్‌పీరియన్స్ అయ్యి ఉంటది గదా! అలాంటి ఎక్స్‌పీరియన్స్ చాలా మందికి ఉండుంటది. అది మాత్రం తప్పకుండా కామెంట్ చేయండి. ఏమనుకుంటారంటే నేను కొన్న షాప్ మంచిది కాదేమో, అందుకే అలా ఉందేమో అని అనుకుంటారు. కానీ కాదు. అందరికీ అలానే జరుగుతది. అలా కామెంట్ చేయడం వల్ల ఎంతమందికి ఇలా జరిగిందో తెలుస్తది. మనం ఏ షాప్‌లో అయితే కొన్నామో ఆ షాప్‌లోనే కొన్నప్పుడు బిల్ ఇస్తారు గదా! ఆ బిల్లు దాచుకుని ఇదిగో ఇది మీ షాప్‌లోనే కొన్నాము అని చూపిస్తే అప్పుడు తప్పదు కాబట్టి వాళ్ళు ఆ 22 క్యారెట్ తప్పదు కాబట్టి వాళ్ళు ఆ 22 క్యారెట్టే అని ఒప్పుకుంటారనమాట. కాబట్టి మనం చేయాల్సింది ఏంటంటే బిల్స్ అస్సలు పోగొట్టుకోకూడదు. ఉండండి ఇది ఒకసారి వేసుకుని చూపిస్తా ఎలా ఉందో. నేను ఈ చాకర్ కొనాలనుకున్నప్పుడు ఏమనుకున్నానంటే ఇలా నెక్‌కి ఉండాలి. అలాగే కింద వరకు కూడా రావాలి అని అనుకున్నాననమాట. ఎందుకంటే చాలా చోకర్స్ ఏంటంటే ఓన్లీ నెక్‌కే ఉంటాయి. ఇంకా ఇలా కిందకి రావు. అలా కాకుండా నాకు అలాంటి చోకర్ కావాలి అని వెతికాను. అనుకున్నట్టు దొరికి పండగకు కొన్నది. మా అమ్మాయి పెళ్ళయింది. ఎప్పుడైనా మనకి ఆడపిల్లలు ఉన్నారు అంటే ఒకటి ఒకటి వస్తూ నెమ్మదిగా ఒకదానికొకటి చేర్చి పెట్టుకుంటే ఒకేసారి పెళ్ళప్పుడు లేకపోతే ఏదైనా శుభకార్యాలు జరిగినప్పుడు అప్పటికప్పుడు వెంటనే కొనాలి అంటే ఒకేసారి అమౌంట్ కావాలంటే కష్టం కదా! అలా కొంచెం కొంచెంగా కొనిపెట్టాం అనుకోండి. ఇలాంటప్పుడు పెళ్ళప్పుడు అలాంటప్పుడు మనం ఎక్కువ శ్రమ పడకుండా ఒకేసారి మన పైన భారం పడిపోకుండా ఉంటది. అలాగ కొంచెం కొంచెం కొనిపెట్టడం వల్లే మా అమ్మాయి పెళ్ళప్పుడు మరీ అంత భారం అవ్వకుండా ఉన్న జ్యువెలరీ ఏదైతే ఉందో చక్కగా అవన్నీ పెట్టగలిగాననమాట. సరైన పద్ధతిలో ప్లాన్ చేసుకుని ఇలా చేసుకుంటూ ఉంటే చక్కగా ఇంత బంగారం అవుతుంది. అంటే ఇది బంగారం అన్నది ఎమోషన్ అనమాట. బంగారంతో మనకి అనుబంధం ఎక్కువ ఉంటది కదా! అది కాకుండా ఇంకొకటి ఏం చెప్పాలి అంటే మనకి ఏదైనా అవసరం వచ్చినప్పుడు చాలా అర్జెంట్‌గా డబ్బులు కావాలి అంటే బంగారం చాలా బాగా ఉపయోగపడుతది. ఇప్పుడు మనకి ఎంతో కొంత కావాలి. ఎవరినైనా అడుగుతాం మనం. వాళ్ళ దగ్గర ఉండొచ్చు, ఉండకపోవచ్చు. మనకు ఆప్తులే అవ్వచ్చు, ఆత్మీయులే అవ్వచ్చు. ఇవ్వాలని కోరిక కూడా వాళ్ళకి ఉండుండొచ్చు. కానీ వాళ్ళ దగ్గర కూడా ఉండాలి కదా! అలా వెంటనే కావాలంటే దొరకదు కదా! కానీ మన దగ్గర బంగారం ఉంటే ఇలా బ్యాంక్‌కెళ్ళి అలా ఒక గంటలో మనం బంగారం తెచ్చేసుకోవచ్చు. ఆ రోజు వర్కింగ్ డే అయితే సుమా ఇప్పుడు మనకి స్థలం ఏమైనా ఉందనుకోండి, దానికి అర్జెంట్‌గా డబ్బులు కావాలన్నప్పుడు అర్జెంట్‌గా కాదు కదా! ఒక నెల రోజుల్లో డబ్బులు కావాలన్నా కూడా అది ఏర్పాటవుతదని గ్యారంటీ లేదు. కానీ మన చేతిలో బంగారం ఉంటే గనక చక్కగా ఈజీగా తెచ్చుకోవచ్చు. నేను కొన్నప్పుడు 5500 ఆ తర్వాత జీఎస్టీ అవన్నీ పడ్డాయి కదా! మొత్తం కలిపి 180 అయింది. కానీ నేను మంత్లీ 10,000 కట్టా. అంటే 1,20,000 వచ్చింది. 1,20,000 వస్తే ఇంకా నా దగ్గర చిన్న చిన్న అంటే ఒకసారి చైన్ తెగిపోయినవి ముక్కలు ఉన్నాయన్నమాట. అవి కూడా ఇచ్చేసా. అవి కూడా ఇచ్చేసి తీసేసుకున్నా అనమాట. అంటే ఇంకా కొత్త అమౌంట్ ఏమి వేయలేదు. వాడే 600 ఎంతో ఎక్స్ట్రా ఉంది గోల్డ్ అని 600 ఇచ్చాడనమాట. చిన్న ముక్క వస్తే తీసుకోమన్నాడు. ఆ చిన్న ముక్క మనం ఎక్కడైనా పడేస్తాం కదా! ఇంత చిన్న ముక్క. పడేస్తాం ఎందుకొచ్చిందిలే బాబు అనేసి ఆ డబ్బులు ఇచ్చేయంటే 600 ఎంతో ఇచ్చేసాడు తిరిగి. అలా అనమాట కొన్నాం ఇది. ఇలా కాదు మా దగ్గర ఇంకా బెటర్ ఆప్షన్ ఉంది. మేమైతే ఎలా చేస్తాము. ఇదొక మంచి బెటర్ ఆప్షన్ అని అలాంటి ఆప్షన్ ఏమైనా ఉంటే నాకు కూడా షేర్ చేయండి. మంచి విషయాన్ని 10 మందితో పంచుకున్నప్పుడు ఇంకా మంచి పెరుగుతుంది. చెడ్డ విషయాన్ని ఎక్కడికక్కడ వదిలేస్తే ఆ చెడు అనేది తగ్గుతుంది. కాబట్టి మంచి విషయాలు మాట్లాడుకుందాం. మంచి విషయాలు చెప్పుకుందాం. మంచి విషయాలు మాత్రమే మనం స్ప్రెడ్ చేద్దాం. బాయ్ బాయ్.